నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుస్మ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. గ్రహరాజు అయినటువంటి రవిరాజుకు నమస్కరిస్తూ మాస ఫలితాలు. ప్రతి మాసం కూడా మారుతున్నటువంటి గ్రహాలకు అనుగుణంగా మాస ఫలితాలు మారుతూ ఉంటాయి. మరి ప్రతి మాసంలో మాస ఫలితాలు చెప్పుకోవాలా అంటే తప్పనిసరిగా చెప్పుకుంటే వచ్చేటువంటి మనం తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, చేయవలసినటువంటి పనులు కానీ, ఎలా చేయాలి, ఏ ప్రణాళికలు వేసుకోవాలి, ఏవి చేయకూడదు అనేటువంటి ఒక సరి అయిన దిశా నిర్దేశనం జరుగుతుంది. కాబట్టి మనం ప్రతి మాసంలో మాస ఫలితాలు, అలాగే పక్ష ఫలితాలు, వీలును బట్టి వార ఫలితాలు ఇలా చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. గ్రహాలు అనేవి నిరంతరం నిత్యం కదిలేటువంటివి. ఆ గ్రహాల యొక్క కదలిక ఏదైతే ఉందో దాన్ని మనం గోచారం అంటున్నాం. గోచారం మూలంగా అంటే జన్మజాతకంలో మనకు గ్రహస్థితి ఎలా ఉన్నా ఈ మారుతున్నటువంటి గ్రహాలు భూమి మీద ఉన్నటువంటి మానవుల మీద చూపెట్టేటువంటి ప్రభావానికి తగినట్టుగా మనం ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అని చెప్పుకోవాలి. ఆ విధంగా చూస్తే మరి ఈ మే మాసం అంటే ఏప్రిల్ 2024 మే మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది, దీనికి ముందుగా అసలు గ్రహాలు ఎలా ఉన్నాయి, ఒక్కొక్క గ్రహం ఎక్కడెక్కడ ఉపస్థితిలో ఉన్నాయి ఇది కనుక చూస్తే ముందుగా మేషరాశిలో రవి ఉన్నాడు, గురువు ఉన్నాడు మొట్టమొదటి రోజు. కానీ గురువు మొదటి రోజు అంటే 1వ తారీఖు సాయంత్రం నుండి అంటే మనం 2వ తారీఖు లెక్క వేసుకున్నా కూడా గురువు వృషభంలోకి మారుతున్నాడు. మరి ఉన్నటువంటి రవి మరి 14వ తారీఖు మళ్ళీ వృషభంలోకి మారుతాడు. ఇక శుక్రుడు అక్కడే ఉంటాడు. ఇది ముందుగా మేషరాశిలో కనిపించేటువంటి రాశి గ్రహాల యొక్క కూటమి. తర్వాత కన్యలో కేతువు, ఇంకా కుంభంలో శని కనిపిస్తాడు. ఇక దాటితే మీనరాశిలో కుజుడు, తర్వాత బుధుడు, రాహు, ఈ ముగ్గురు అక్కడ ఉంటారు. బుధుడు 11వ తారీఖుకి మళ్ళీ మేషరాశిలోకి ప్రయాణం చేస్తాడు. ఇది రాసుల యొక్క స్థితి, రాసులలో గ్రహాల యొక్క స్థితి. ఈ రాశుల్లో ఇలా ఉంటాడు. చంద్రుడు 2.5 రోజులకు ఒక గ్రహం చొప్పున మారుతూనే ఉంటాడు. ఇలా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఈ మార్పు వల్ల ఒక్కొక్క రాశి వారికి అంటే 12 రాశుల వారికి ఎలా ఉంటుంది, దానివల్ల ఫలితం ఎలా ఉంటుంది అంటే ఇటు చిన్న చిన్న మార్పులే. ఎందుకంటే ఒకేసారి ఈ నెల లోపల ఉద్యోగాలు వచ్చేసో, పెళ్ళిళ్ళు అయిపోయో, ఇంకేదో అవుతుందన్నది కాదు. మనం ఉన్నటువంటి కొన్ని కష్టాలు కానీ, కొన్ని నిర్ణయాలు కానీ, కొన్ని రకాలైనటువంటి పనులు చేయాలా వద్దా అనేటువంటి ఒక స్థితి కోసం మనం చెప్పుకునేటువంటిది ఈ గ్రహస్థితి. ఇప్పుడు ఒక్కొక్కటిగా 12 రాశుల యొక్క ఫలితాన్ని చూద్దాం. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మే నెలలో ఎలా ఉంటుంది అంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఆరోగ్య రీత్యా కనుక చూసినట్టయితే సామాన్యంగా ఉంటుంది. అంటే పెద్ద అనారోగ్యాలు కనబడవు, అలానే ఫుల్ ఫ్లెడ్జ్డ్ హెల్దీ అండ్ వెల్దీ అన్నట్టుగా ఏమీ కనబడదు. కాకపోతే కుటుంబం అంటే పిల్లలతో కొన్ని సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొన్నిసార్లు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో వాదనలకు దిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎవరు అంటే భార్య అవ్వచ్చు, భార్యకు సంబంధించినటువంటి వాళ్ళు అవ్వచ్చు, అమ్మా నాన్న అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, మన కుటుంబానికి ఆత్మీయులుగా ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు. మొత్తంగా మనం కుటుంబ సభ్యులతో వాదనలకు దిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో వాదనలతో దిగనట్టయితే హాయిగా మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ నెలంతా కూడా గుర్తుపెట్టుకొని మన ఇంట్లో ఉన్న పిల్లలు కానీ ఏదైనా సరే మనకు అనుకోకుండా ఆ పరిస్థితి అలా వస్తుంది. అలా వచ్చినప్పుడు చాలా సమన్వయంగా ఉండి మనం ఎలాంటి గొడవలకు వాటికి దిక్కుండా మాటకి మాటలాగా కాకుండా సమన్వయంతో వెళ్ళినట్టయితే బాగుంటుంది ఈ నెల అని కూడా చెప్పచ్చు. అలాగే కొంతమంది పిల్లలు, ముఖ్యంగా టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కూడా కొన్నిసార్లు ఈ జూదంలో కానీ
లేకపోతే మద్య మాంసాలు కానీ కొన్ని అనుకోని రకాలైన కొత్త రకమైన స్నేహితులు తగలడం, వాళ్ళతో ఈ స్నేహానికి వెళ్ళడం, అలాగే విద్యార్థుల్లో కూడా ఈరోజు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మాదక ద్రవ్యాల ఏమంటారు అవన్నీ కూడా అలవాట్లు చేసుకుని, అంటే చెడు స్నేహాలు, చెడు సావాసాలు చేస్తూ చెడు అలవాట్లను చేసుకునేటువంటి అవకాశం ఉంది. చేసుకుంటారని చెప్పట్లేదు, అవకాశం ఉంది. దీన్ని నియంత్రించుకోవడం కోసం మన మనసును మనం నియంత్రించుకోవాలి. మనం ఒక పద్ధతిలో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నేహం చేస్తున్నాం కదా, వీడేదో మాట్లాడుతుంటే చాలా బాగుంది కదా అని గబగబా ఎవరితోనైనా స్నేహం చేయడం కాకుండా, స్నేహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్నేహం చేయాలి. ఏదో వదలలేనంత స్నేహం చేస్తున్నాము అంటే రేపటికి కొంపు ముంచుకునేటువంటి పరిస్థితి మాత్రం తెచ్చుకోకూడదు. అట్లాగే విద్యార్థుల ప్రయత్నాలు కొంచెం మనం ఇది చదివి ఎంబట ఈ సీట్ వస్తుంది, దీనివల్ల ఇదవుతుంది అనేటువంటి కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి కొద్దిగా తక్కువగా ఉంటుంది. కాబట్టి శ్రమపడాలి, నిరుత్సాహపడద్దు, నిరాశపడద్దు, దీనికి అనుగుణంగా మనం ఉండాలి. మరి గ్రహాల స్థితిని బట్టి మనం ఈ రాశి ఫలితాలను చెప్పాము. ఇలా రాశి ఫలితాలు ఉండడం అనేది అందరికీ ఇలాగే ఉంటుందా, అందరికీ ఇలాగే జరుగుతుందా అంటే మీరు చెప్పారు కానీ మీరు చెప్పినటువంటి ప్రమాదం జరగలేదు, లేదా మీరు అన్నటువంటి అదృష్టం కలగలేదు, ఇలాంటి అనుమానాలు చాలామందికి వస్తాయి. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే, గోచారం అన్నది అందరికీ యాక్యురేట్ రిజల్ట్ ఇస్తుంది అన్నది కరెక్ట్ కాదు. మరి కరెక్ట్ కానప్పుడు ఎందుకు చెప్తున్నారు అనేటువంటి ప్రశ్న కూడా మీకు ఒకటి వస్తుంది. కరెక్ట్ కాదు అంటే ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి జాతకం తెలియకపోవచ్చు, అంటే జన్మజాతకం రాయించుకొని ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకి దాదాపు అంటే కోటానుకోట్ల మంది ఉంటే అందులో ఒక 30-40% ఆఫ్ ద పీపుల్కి ఇది కనిపిస్తుంది. అంటే ఈ గ్రహం ఇక్కడ ఉన్నప్పుడు దీని ప్రభావం ఇలా ఉంటుంది అని. ఎప్పుడు ఈ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు పూర్తిగా మంచి చేసే విధంగా ఉన్నాయా, యోగించని ఉన్నాయా అన్నదాన్ని బట్టి ఉంటాయి. అంటే గ్రహాల స్థితి, యుతి, వాటి యొక్క దృష్టి, ఇవన్నీ కూడా ఇప్పుడు మారుతున్నటువంటి గ్రహాలే కాదు, జన్మజాతక కుండలిలో ఉన్నటువంటి ఆ దృష్టిని బట్టి, ఆ యుతిని బట్టి, ఆ యోగించే గ్రహాలను బట్టి ఉంటుంది. వీటితో పాటు దశ, అంతర్దశలు, జరుగుతున్నటువంటి దశలేంటి, అంతర్దశలేంటి, ఇవి ఇప్పుడు మనకు యోగించేవా కావా, వీటన్నింటిని బట్టి ఫలితం ఉంటుంది. కాబట్టి సహజంగా ఏదైనా సరే పూర్తి మనకు జీవితంలో ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి. లేదు ఈ నెలలో ఒక చిన్న పని చేయాలి, చిన్నది ఆరంభించాలి అంటే ఇలా చూస్తే సరిపోతుంది. అలా కాదు, మా జన్మరీత్యా ఉన్నటువంటి దాని ప్రకారంగా నేను ఎప్పుడు పుట్టానో తెలుసు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది అనుకుంటే మీకు నచ్చినటువంటి జ్యోతిష్యుల ద్వారా మీ యొక్క జన్మకుండలిని వేయించుకున్నట్టయితే మీ యొక్క పూర్తి జ్యోతిష్యం అనేది తెలుస్తుంది. దానివల్ల ఏ వయసులో, ఎలాంటి ఉన్నతి ఉంటుంది, ఎలా ఉంటుంది, సంతానం ద్వారా ఎలా ఉంటుంది, సంతానం ఎలా ఉంటుంది, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. అలాగే ఫైనాన్షియల్గా కానీ, ఉద్యోగరీత్యా కానీ, వచ్చేటువంటి భార్య ద్వారా కానీ, ఇవన్నీ కూడా మనకు పూర్తిగా మీ జన్మజాతకంలో మీకున్నటువంటి అంటే మీరు పుట్టిన సమయం ఇవన్నీ పూర్తిగా తెలిసినట్టయితే మీకు తెలిసినటువంటి జ్యోతిష్యుల ద్వారా ఇది పూర్తిగా మీరు సమన్వయం చేసుకున్నట్టయితే సరిగ్గా ఉంటుంది అని చెప్పవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.